ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి తన దేశం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాడు. బ్రిటిష్ పాలనను ఎదిరించడానికి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దేశం కోసం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడా చేతులు కలపడానికి వెనుకాడలేదు. అలాంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్. కానీ ఇంత గొప్ప నాయకుడి జీవితానికి చివరిలో ఒక విచిత్రమైన ప్రశ్న మిగిలిపోయింది. నేతాజీ నిజంగా ఎలా మరణించారు అనే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. 1945లో జరిగిన విమాన ప్రమాదమే ఆయన మరణానికి కారణమని ఒక కథనం చెబుతోంది. కానీ ఆ ప్రమాదం తరువాత ఆయనకు సంబంధించినవిగా చెప్పబడుతున్న బూడిద జపాన్లోని టోక్యో నగరంలో ఉన్న రెంకోజీ ఆలయంలో భద్రపరచబడింది. దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ బూడిద అక్కడే ఉంది. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి మదిలో మెదులుతూనే ఉంది. రెంకోజీ ఆలయంలో ఉన్న ఆ బూడిద నిజంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్తేనా? ఈరోజు మనం ఈ వీడియోలో ఆ విషయం గురించే తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోపై మీ కామెంట్ను కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం 1945కి వెళ్లాల్సిందే. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉంది. జపాన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అప్పటికే జపాన్ ఓటమి దిశగా వెళ్తోంది. మరోవైపు నేతాజీ మాత్రం తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలి, అది కూడా బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి కావాలి అనేది ఆయన లక్ష్యం. ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు తీసుకెళ్లి విదేశాల నుంచి బ్రిటిష్ పాలనపై పోరాటం చేయాలని ప్రయత్నించిన నాయకుడు ఆయన. ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న సైనిక శక్తి పరిమితమే కావచ్చు, పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ దేశం కోసం ఏదైనా చేయాలనే పట్టుదల మాత్రం చివరి వరకు కనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనే 1945 ఆగస్టు 18న నేతాజీ ప్రయాణిస్తున్న విమానం తైహైకు ప్రాంతంలో ప్రమాదానికి గురైందని చరిత్రలో ప్రముఖంగా చెప్పబడింది. ఆ విమాన ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడ్డారని, ఆ గాయాల కారణంగా కొంతసేపటి తరువాత మరణించారని అప్పటి జపాన్ వర్గాలు చెప్పాయి. అక్కడి నుంచి ఆయన అంత్యక్రియలు జరిగాయని, ఆ తరువాత మిగిలిన బూడిదను సేకరించారని చెబుతారు. ఆ బూడిదను జపాన్కు తీసుకెళ్లి చివరికి టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారు. ఇప్పటికీ ఆ ఆలయంలో నేతాజీ పేరుతో ఆ అవశేషాలను గౌరవంగా ఉంచుతున్నారు. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఆ బూడిదను నేతాజీదని నమ్మడానికి ఒక చారిత్రక కథనం ఉంది. కానీ ఆ బూడిద నిజంగా నేతాజీవేమని శాస్త్రీయంగా నిరూపించడానికి మరో స్థాయి ఆధారం కావాలి. ఈ రెండు విషయాల మధ్య ఉన్న తేడానే తర్వాత నేతాజీ అస్థికల చుట్టూ ఇంత పెద్ద వివాదానికి కారణమైంది. ఈ అనుమానం అలాగే ఉండిపోలేదు. భారత ప్రభుత్వం కూడా నేతాజీ మరణంపై విచారణ జరిపించింది. 1956లో షా నవాజ్ ఖాన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. అప్పటికి అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, వాంగ్మూలాలు, పత్రాలను పరిశీలించిన తరువాత ఆ కమిటీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని, రెంకోజీ ఆలయంలో ఉన్న బూడిద కూడా ఆయనదేనని కమిటీ అభిప్రాయపడింది. అంటే మొదటి అధికారిక విచారణ ప్రకారం కథ చాలా స్పష్టంగానే ఉంది. విమాన ప్రమాదం జరిగింది, నేతాజీ మరణించారు, అంత్యక్రియలు జరిగాయి. ఆ తరువాత ఆయన బూడిద జపాన్లోని రెంకోజీ ఆలయానికి చేరింది. కానీ నేతాజీ పేరు సాధారణ నాయకుడి పేరు కాదు. ఆయనను అభిమానించిన కోట్లాది మందికి ఆయన మరణాన్ని సులభంగా నమ్మడం అంత తేలిక కాదు. అందుకే ప్రశ్నలు అక్కడితో ఆగిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రశ్న ముందుకు వచ్చింది. 1970లో జస్టిస్ జీడి కోష్లా ఆధ్వర్యంలో మరో విచారణ జరిగింది. ఈ కమిషన్ కూడా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించింది. చివరకు నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని, రెంకోజీ ఆలయంలో ఉన్న బూడిద కూడా ఆయనదేనని అంగీకరించింది. అంటే రెండు వేర్వేరు విచారణలు రెండు వేర్వేరు సమయాల్లో జరిగినప్పటికీ ఒకే నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న సందేహాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే నేతాజీ మరణం గురించి అప్పటికే ఎన్నో ప్రశ్నల చుట్టూ తిరుగుతున్నాయి. విమాన ప్రమాదం నిజంగా ఎలా జరిగింది, ప్రమాదం తరువాత ఏం జరిగింది, అక్కడ ఉన్నవారి వాంగ్మూలాలు ఎంతవరకు నమ్మదగినవి, ముఖ్యంగా రెంకోజీలో ఉన్న బూడిద నిజంగా నేతాజీదే అని ఎలా నిర్ధారించారు, ఈ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చాయి. ఇలా దశాబ్దాలు గడిచిపోయాయి.
చివరకు 1999లో జస్టిస్ మనోజ్ కుమార్ ముఖర్జీ ఆధ్వర్యంలో మరో విచారణ కమిషన్ ఏర్పడింది. ఈసారి ప్రశ్న కేవలం నేతాజీ ఎలా మరణించారు అనే దానితో ఆగలేదు. రింకోజీ ఆలయంలో ఉన్న బూడిద అసలు ఎవరిది అనే విషయాన్ని కూడా లోతుగా పరిశీలించారు. పాత విచారణల పత్రాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఇలా ఎన్నో విషయాలను పరిశీలించిన తరువాత 2005లో కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఇక్కడే ఈ కథ ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. ఎందుకంటే ముఖర్జీ కమిషన్ గత 2 విచారణలకు భిన్నంగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని, రింకోజీ ఆలయంలో ఉన్న బూడిద కూడా నేతాజీది కాదని పేర్కొంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం 2 విచారణలు ఒకే విషయం చెబితే 3వ విచారణ దానికి పూర్తిగా భిన్నమైన నిర్ణయం చెప్పింది. మరి వీటిలో నిజం ఏది? ఇక్కడే సాధారణంగా మనకు మరో ప్రశ్న తలెత్తుతుంది. అయితే DNA పరీక్ష చేసి ఎందుకు తేల్చలేదు అని. నిజానికి అదే జరిగి ఉంటే ఈ రహస్యానికి చాలా బలమైన సమాధానం దొరికే అవకాశం ఉండేది. రింకోజీ ఆలయంలో ఉన్న అవశేషాల నుంచి ఉపయోగపడే DNA లభిస్తే దాన్ని నేతాజీ కుటుంబానికి చెందిన DNAతో పోల్చవచ్చు. అలా చేస్తే ఆ అవశేషాలు నిజంగా నేతాజీకి సంబంధించినవేనా కాదా అనే విషయంలో శాస్త్రీయ ఆధారం దొరికేది. కానీ సమస్య ఏంటంటే అవి దాదాపు 8 దశాబ్దాల నాటి అవశేషాలు. ఇలాంటి పాత అవశేషాల్లో ఉపయోగపడే DNA దొరకడం అంత సులభం కాదు. అవశేషాల పరిస్థితి, వాటి స్వభావం, పరీక్షకు సరిపడే పదార్థం ఉందా లేదా వంటి విషయాలు కీలకంగా మారుతాయి. అందుకే DNA అనే మాట వినగానే అది చేస్తే చాలు వెంటనే నిజం బయటపడుతుంది అనుకోవడం కూడా అంత సులభం కాదు. అయితే ఈ కథలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని నమ్మిన కొందరు ఆయన ప్రమాదం తరువాత కూడా బతికే ఉన్నారని, వేరే పేరుతో జీవించారని చాలా సంవత్సరాలుగా వాదించారు. అందులోనే తర్వాత గుమ్నామీ బాబా కథ కూడా వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఒక రహస్య వ్యక్తి జీవించేవారని, ఆయనే నిజానికి నేతాజీ అయి ఉండవచ్చని కొందరు నమ్మారు. ఆయన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు, పత్రాలు, వ్యక్తిగత సామాగ్రి నేతాజీతో సంబంధం ఉన్నాయని కూడా వాదనలు వచ్చాయి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గుమ్నామీ బాబానే నేతాజీ అని నిరూపించే అంగీకరించబడిన ఖచ్చితమైన ఆధారాలైతే లేవు. అందుకే ఈ విషయాన్ని నేతాజీ నిజంగా గుమ్నామీ బాబాగా జీవించారు అని చెప్పడం కంటే నేతాజీ మరణం చుట్టూ ఉన్న ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతంగా చూడటం సరైనది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి అసలు ప్రశ్న దగ్గరికి వస్తాం. టోక్యోలోని రైంకోజీ ఆలయంలో ఉన్న ఆ బూడిద ఎవరిది? ఒకవైపు 1956లోని షా నవాజ్ కమిటీ, 1970లోని కోస్లా కమిషన్ రెండూ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని, ఆ బూడిద ఆయనదేనని అంగీకరించాయి. మరోవైపు 2005లో ముఖర్జీ కమిషన్ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని, రింకోజీ బూడిద ఆయనది కాదని చెప్పింది. కానీ ముఖర్జీ కమిషన్ చేసిన ఈ 2 ముఖ్యమైన నిర్ధారణలను భారత ప్రభుత్వం అంగీకరించలేదు. అంటే చివరికి ప్రభుత్వ స్థాయిలో కూడా ఈ కథకు ఒకే ఒక్క తుది సమాధానం మిగలలేదు. అందుకే రింకోజీ ఆలయంలోని ఆ బూడిద ఇప్పటికీ చరిత్రలో ఒక ప్రశ్నగానే నిలిచిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేతాజీ గురించి మాట్లాడేటప్పుడు మనకు నచ్చిన సిద్ధాంతాన్ని నిజం చేసుకోవడం చాలా సులభం. విమాన ప్రమాదంలోని చనిపోయారు అని చెప్పడం కూడా సులభమే. అసలు చనిపోలేదు అని చెప్పడం కూడా సులభమే. కానీ చరిత్ర అలా పనిచేయదు. ఏం జరిగింది అనేది ఒక నమ్మకం నిర్ణయించదు, ఆధారాలు నిర్ణయించాలి. నేతాజీ విషయంలో కొన్ని ఆధారాలు విమాన ప్రమాదం వైపు చూపిస్తున్నాయి. మరికొన్ని విషయాలు ఆ కథనంపై ప్రశ్నలు లేవనెత్తాయి. అందుకే ఈ కథను ఒక మిస్టరీగా చూడవచ్చు. కానీ నిరూపించబడని విషయాలను నిజాలుగా చెప్పకూడదు. నేతాజీ కథలో ఇదే అసలు ఆసక్తికరమైన విషయం. ఆయన బ్రిటిష్ పాలనను ఎదిరించిన ధైర్యం ఒకవైపు, ఆయన చివరి ప్రయాణం చుట్టూ ఉన్న రహస్యం మరోవైపు. తన దేశం కోసం చివరి వరకు పోరాడిన నాయకుడి జీవితానికి ముగింపు కూడా ఇంత ప్రశ్నార్థకంగా మిగలడం నిజంగా ఆశ్చర్యమే. 1945లో ఒక విమాన ప్రమాదానికి గురైంది. నేతాజీ మరణించారని వార్త వచ్చింది. ఆ తరువాత ఆయనకు సంబంధించినవిగా చెప్పబడిన బూడిద జపాన్లోని ఒక ఆలయానికి చేరింది. ఆ బూడిదను దశాబ్దాలుగా ఎంతో గౌరవంగా కాపాడుతున్నారు. కానీ అదే సమయంలో దాని నిజమైన గుర్తింపు గురించి ప్రశ్న మాత్రం ఇంకా మన ముందే ఉంది. అందుకే చివరికి మన మదిలో మెదిలే ప్రశ్న ఒకటి కాదు. 1945 ఆగస్టు 18న నేతాజీకి నిజంగా ఏం జరిగింది?
మరియు దానికంటే ముఖ్యంగా టోక్యోలోని రెంకోజీ ఆలయం దశాబ్దాలుగా భద్రపరచబడుతున్న ఆ బూడిద నిజంగా సుభాష్ చంద్రబోస్దేనా? ఈ రెండు ప్రశ్నలకు చరిత్రలో ఇప్పటికీ అందరూ అంగీకరించిన ఒకే సమాధానం లేదు. భవిష్యత్తులో మరింత బలమైన ఆధారాలు దొరికితే ఈ రహస్యం పూర్తిగా విడిపోవచ్చు. అప్పటి వరకు మాత్రం రింకోజీ ఆలయంలోని ఆ బూడిద ఒక అవశేషం మాత్రమే కాదు, భారత చరిత్రలో ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న. ఈ వీడియోపై మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.